రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేటపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్పడానికి పాఠశాలల్లో అల్పాహార పథకాన్ని సిద్దిపేటలో అమలు పరచకపోవడమే నిదర్శనమని బీఆర్ఎస్ నాయకులు పాల సాయిరాం ఆరోపించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సిద్దిపేటకు మంజూరు చేసిన అనేక అభివృద్ధి పనులను వేరే నియోజకవర్గాలకు తరలించేందుకు వెళ్తున్నారని అన్నారు. సగం పనులు పూర్తయినా కూడా వాటిని కూడా ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు. ఇటీవల సిద్దిపేట కొందరు పొలిటికల్ టూరిస్టులు పర్యటనకు వస్తూ ఉన్నారు. సిద్దిపేటకు వచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పొలిటికల్ టూరిస్టులు ముందుగా మీరు సిద్దిపేటలో ఎక్కడ పర్యటన చేసినా, ఏ వార్డులో పర్యటన చేసినా అక్కడ మా గౌరవ మాజీ మంత్రివర్యులు మా హరీష్ అన్న గారు చేసినటువంటి అభివృద్ధి పనులే మీకు అక్కడ మీకు స్వాగతం తెలుపుతాయి. ఒకటి, మీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు కూడా సిద్దిపేటలో అభివృద్ధిలో ముందుకు పోతున్న క్రమంలో మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల తర్వాత మీ కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది. మీ ప్రభుత్వంలో సిద్దిపేటలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు 1,070 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు కూడా సిద్దిపేట నిధులు విడుదల చేయలేదు. సిద్దిపేటకు వచ్చేటువంటి కాంగ్రెస్ టూరిస్టులు అంటారా, లేకపోతే ఎలక్షన్లు ఉన్నాయని చెప్పేసి అని మేము కూడా బరిలో ఉన్నామని చెప్పేసి అని ముందుకు వచ్చి మేము ఈ సేవా కార్యక్రమం చేస్తాం, ఆ సేవా కార్యక్రమం చేస్తామంటారా? మీరు ముందు మీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మీ రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి సిద్దిపేటకు పెండింగ్ ఉన్నటువంటి 1,070 కోట్ల రూపాయల నిధులను వెంటనే విడుదల చేయాలని మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా సిద్దిపేట పట్టణానికి సంబంధించి 1వ పోలీస్ స్టేషన్ కానీ 2వ పోలీస్ స్టేషన్ కానీ అసంపూర్తిగా బిల్డింగ్ ఉంది. మరి సిద్దిపేట పర్యటనకు వచ్చేటువంటి కాంగ్రెస్ నాయకులకు కానీ స్థానిక కాంగ్రెస్ నాయకులకు మన బిల్డింగ్ కనిపించట్లేదా? కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ముఖ్యమంత్రి అదే రకంగా ఈ సిద్దిపేట జిల్లా అన్న, సిద్దిపేట నియోజకవర్గం అన్న, సిద్దిపేట ప్రజాప్రతినిధి హరీష్ రావు అన్న, మొత్తంగా సిద్దిపేట అంటేనే ఒక ద్వేషం పెంచుకున్నటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉండడం చాలా శోచనీయం. ఎందుకంటున్నామంటే ఈ సిద్దిపేట గడ్డ ఈ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రావడానికి కారణమైన గడ్డ. కేసీఆర్ గారి నేతృత్వంలో, హరీష్ రావు గారి నేతృత్వంలో ఉద్యమం ఎగిసిపడి రాష్ట్రం ఏర్పడి నీకు ప్రత్యేకంగా ఒక పీసీసీ ఏర్పడితేనే నువ్వు పీసీసీ అధ్యక్షునైనవు. అదే రకంగా మీరు ఈ ప్రత్యేక రాష్ట్రం ఉండడం వల్లనే ఈ సిద్దిపేట ఉద్యమం చేయబట్టే మీరు ముఖ్యమంత్రి అయినరు. ఇట్లాంటి సిద్దిపేట గడ్డ మీద మరి హరీష్ రావు గారి పైన వ్యక్తిగత ద్వేషమో, లేకుంటే ఈ సిద్దిపేట ప్రజల మీద కోపమా, లేకుంటే ఇక్కడ సిద్దిపేట ఉద్యమ గడ్డ అన్న వివక్షను మరి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే సిద్దిపేట ప్రజలకు తెలియజెప్పాలి. ఎందుకంటే ఇటీవల మొన్నటికి మొన్న 16వ తారీఖు నాడు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు మేము అల్పాహారం స్టార్ట్ చేస్తామని అన్నారు. ఈ సిద్దిపేట జిల్లాలోని సుమారు 942 ప్రభుత్వ